కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో 4,30,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజీ, కూడళ్లలో సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటో నడిపి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగనందునే ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంలో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. డెవలప్మెంట్ వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతోంది. దగ్గర 4.35 crores వేరియస్ వర్క్స్ లైక్ సే రోడ్స్, డ్రైనేజెస్, బసవేశ్వర సర్కిల్, కొన్ని పెయింటింగ్ డివైడర్స్ సంబంధించింది. సో ఇట్లాంటివి రెనోవేషన్ ఇంకో సర్కిల్ దగ్గర ఇవన్నీ చేయడం జరుగుతోంది. ముందుగా ఏమంటే లాస్ట్ ప్రభుత్వంలో పనులు ఏమీ జరగలేదు. సో సమస్యలు చాలా పెరిగిపోయినాయి, ఇష్యూస్ చాలా ఉన్నాయి, క్లెన్లీనెస్ దెబ్బతినింది. అవన్నిట్లో కూడా కమిషనర్ గారు కానీ లేకపోతే వాళ్ళ టీమ్ అనుకోండి, దే హ్యావ్ బీన్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి పోవడం జరిగింది. ఇప్పుడు బాగా స్వింగ్ అందుకోయింది. హోప్ఫుల్లీ ఏవేవి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో కొన్ని డికేడ్స్ నుంచి చేయని కూడా ఈరోజు మేము ఇప్పుడే అమీర్ హైదర్ నగర్లో దాదాపు 20 ఏళ్ళ పైన నుంచి అక్కడ రోడ్లు, డ్రైన్లు లేనివి ఉంటే అవి రోడ్లు, డ్రైన్లు కూడా ఇప్పుడు చేస్తున్నాం. అదే కాకుండా పట్టాలు ఎప్పుడూ లేని హిస్టరీలో పట్టాలు ఇవ్వడం జరిగింది. గూడెం కొట్టాల్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా కర్నూలులో చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ప్రొవిజన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో నివసిస్తుంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొని వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి, సో దాని భాగంగా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ పట్టాలన్నీ కూడా ఇచ్చే దాంట్లో ఉంటాం. సో ఓవరాల్ డెవలప్మెంట్ వర్క్స్ ఈరోజు 4.33 crores దగ్గర అవుతా ఉంది.